am inviting our Honorable MP Rajamandri, Srimati Daggupadi Purandeshwari Garu on the stage. I request our correspondents sir invite our madam with bouquet. Thank you, ma'am and sir. Now I am inviting our Energy Minister, Sri Gottipadi Ravikumar Garu on the stage. I am requesting our correspondents sir invite our minister with a bouquet. Thank you, sir. Now I am inviting our Revenue Minister, Sri Anagani Satyaprasad Garu on the stage. I am inviting our correspondents sir invite our minister with a bouquet. Thank you, sir. Now I am inviting our MLA Sri Eluri Sambasivarao Garu on the stage. I am requesting our correspondents sir invite our minister with bouquet. Now I am inviting our district collector Sri Venkata Murli IAS Garu on the stage. I am requesting our correspondents sir invite our collector with a bouquet. Thank you, sir. Our MLA Kondai Garu, please come on the stage. Chirala MLA Narendra Garu, please come on the stage. Bapatla MLA Narendra sir, please. Ex-MLA Gattai Garu, please come on the stage. Also, please come on the stage. Thank you, sir. Thank you, everyone. I request everyone, please take your seats. Now I am requesting our correspondents sir take proceeding the meeting. Thank you, one and all. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న స్టూడెంట్స్, తల్లిదండ్రులు, ప్రజలు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక సైనిక్ స్కూల్ స్థాపించడం అనేది మన ఇంకొల్లు మండలంలో చాలా గర్వంగా ఉంది. అది ఇక్కడ నాన్న పేరుతో పెట్టడం, అది లొకేషన్ ఓపెన్ చేయటం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సైనిక్ స్కూల్ అనేది 1961లో ఫస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆలోచించి స్టార్ట్ చేయటం అనేది జరిగింది. ఏ క్యాస్ట్కి, క్లాస్కి, దేనికి సంబంధం లేకుండా పిల్లవాడు పైన ఆఫీసర్ ర్యాంక్లో ఉండాలని ఆయన ఆ రోజు ఆలోచించి దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పేసి ఆయన ఆ రోజు స్టార్ట్ చేయటం అనేది జరిగింది. అది మనం ఇన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఒక 60 సైనిక్ స్కూళ్ళు, దేశం మొత్తంలో ఒక 60 సైనిక్ స్కూళ్ళు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మనం ఒకటి అవబోతున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 ఉన్నాయి. మనం ఇప్పుడు నెక్స్ట్ అవబోతున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్ మన సైనిక్ స్కూల్లో చదువుకుని రేపు అక్కడికి వెళ్ళి ఆఫీసర్ లెవెల్లో, ఏది మామూలుగా నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, మిలిటరీ సోల్జర్స్గా ఎంట్రీ కాకుండా, అదొక్కటే విధం కాకుండా డైరెక్ట్గా ఆఫీసర్ లెవెల్లో ఎంట్రీ అవకాశం మన సైనిక్ స్కూల్ ద్వారా లభిస్తుంది. సైనిక్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్, మెయిన్ సిబిఎస్ఈ సిలబస్తో పాటు సైనిక్ విధానం అనేది నేర్పించడం అనేది జరుగుతుంది. అంటే చిన్నప్పటి నుంచే పిల్లవాడి మైండ్ సెట్లో ఒక దేశభక్తి, దేశం కోసం మనం పనిచేయాలి అనేది ఒకటి ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. అది ప్రతి ఒక్క పిల్లవాడు, అమ్మాయి, అబ్బాయి అందరూ రేపు వెళ్ళి మన ప్రాంతం నుంచి వచ్చి అక్కడ ఆఫీసర్ లెవెల్లో ఉండి మన దేశానికి రక్షిస్తుంటే ఎంత గర్వంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. తర్వాత అకాడమిక్స్ ప్రైమ్ ఫోకస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్, క్యారెక్టర్, డిసిప్లిన్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఈ సైనిక్ స్కూల్కి. రేపు మనందరం కలిసి
మన దేశానికి సేవ చేసే ఒక గొప్ప అవకాశం ఈరోజు దీనివల్ల వస్తుందని నమ్ముతూ నేను ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ప్రిన్సిపల్ గారు లాస్ట్ 30 years సర్వీస్, దాంతో లాస్ట్ 14-15 yearsగా సిబిఎస్ఈ స్కూల్కి ప్రిన్సిపల్. అదే కాకుండా మన సైనిక్ సొసైటీకి ఆడిట్ టీం అనేది ఉంటుంది. అది ప్రతి 6 నెలలు ప్రతి సైనిక్ స్కూల్కి వెళ్ళి ఆడిట్ చేస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, కరెక్ట్గా నేర్పిస్తున్నారా, లేకపోతే మనకి ఇక్కడున్న ఏవైతే గ్రౌండ్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కటి కరికులం అన్నీ సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది ఆడిట్ టీం ఒకటి ప్రతి 6 monthsకి వచ్చింది. దాంట్లో భాగం మన ప్రిన్సిపల్ గారు. సో ఇటువంటి ఒక స్టాఫ్ ఇక్కడ పెట్టి రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తామని ఈరోజు ఈ సభాముఖంగా తెలుపుతూ నేను ప్రిన్సిపల్ గారికి ఇస్తాను. 2 మాటలు చెప్తారు.